హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ఈరోజు నేను యూస్ చేస్తుంది వచ్చేసి నీడిల్ నెంబర్ 10 0.75 mm అండి. మళ్ళీ నేను ఎప్పుడు తీసుకున్నట్టే 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇలా మనము శారీకి ఫస్ట్ మనం ఇలా 6 డబుల్ క్రోషేస్ అనేటిది వేసుకోవాలండి. ఒకదాని పక్కన ఒకటి ఇలా 6 డబుల్ క్రోషేస్ అనేటిది ఇలా వేసుకోవాలి. నీడిల్ పైన థ్రెడ్ తీసుకోవాలి, చీరలోకి వెళ్ళాలి, మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి. రెండిట్లో నుంచి ఒకసారి తీసుకొని రావాలండి. 3 and 4 ఇలా 6 డబుల్ క్రోషేస్ వేసుకోవాలి. చూసారా? 1 2 3 4 5 6 వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలా 4th చైన్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. 4th చైన్ వేసాక నీడిల్ పైన ఇలా థ్రెడ్ తీసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ మనం అక్కడ ఇది వేసేటప్పుడు మనము జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే ఇవి పట్టు చీరలు కదా, అందుకని మనము వేసేటప్పుడు నీడిల్తోని ఒకటేసారి మంచిగా లాక్కోవాలా. పోగులు ఒక్క పోగు బయటకు వచ్చినా మళ్ళీ రివర్స్లో చీరని మంచిగా అనుకొని మళ్ళా ట్రై అనేది చేయాలి. ఇలా ఇప్పుడు నేను మళ్ళీ 6 డబుల్ క్రోషెస్ అనేది ఇలా వేస్తున్నానండి. ఇది ఎవరైతే బిగినర్స్ ఉంటారు కదా, మేము నేర్చుకోవాలి అనే వాళ్ళకండి ఎస్పెషలీ దీనికి ఓన్లీ 2 steps అనేటివి ఉంటాయి. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీస్కి. మీరు కూడా డెఫినెట్గా మీ శారీస్కి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఇలా ఇప్పుడు నేను మళ్ళీ 6 డబుల్ క్రోషెస్ వేసాను కదా, ఇప్పుడు ఇలా థ్రెడ్ని బయటికి లాక్కొని ఇప్పుడు ఒక రింగ్ బీడ్ మళ్ళా ఒకటి మధ్యలో ఇలాంటి రౌండ్ బీడ్ అనేది వేసుకున్నాను. ఈ రెండింటిని ఇలా కలుపుకొని మనం ఇలా థ్రెడ్లోకి తీసాక ఇప్పుడు మనం బీడ్ లాక్ ఎలా వేసుకుంటామండి, సేమ్ అలాగనే ఇక్కడ బీట్ లాక్ అనేది ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా బీట్ లాక్ వేసుకొని మళ్ళీ ఇది కూడా ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మనం చీరకి ఇది కూడా అక్కడ ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళా నేను దీనికి కూడా 6 డబుల్ క్రోషెస్ అనేటివి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ అనేది టైట్గా అనేది ఉండాలండి. అప్పుడైతేనే మనం వేసే డబుల్ క్రోషెస్ అనేటివి టైట్గా వస్తాయి, ప్లస్ నీట్గా వస్తాయి. ఈ థ్రెడ్స్ అనేటివి ఎక్కడ బయటికి అనేటివి రావు. అందుకనే నేను ఎప్పుడూ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ అనేది టైట్గా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తానండి. ఇవి వచ్చేసి ఇప్పుడు 6 అయ్యాయి కదా, మళ్ళీ మనం ఇలా 4th చైన్ అనేది వేయాలండి. 4th చైన్ వేసి మళ్ళీ ఇది కూడా ఎక్కడ వరకు వస్తుందో ఒక్కసారి మనం ఇలా చూసుకొని దీన్ని కూడా ఇక్కడ కూడా మనం ఇలా సింగిల్ క్రోషే వేయాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఇలా 6 డబుల్ క్రోషెస్ వేసానండి. తర్వాత ఇలా 4th చైన్ వేసి మళ్ళీ 6 డబుల్ క్రోషే వేసాను. తర్వాత ఒక రింగ్ బీడ్ మళ్ళీ ఇలాంటి రౌండ్ బీడ్ అనేది తీసుకొని బీడ్ లాక్ వేసుకొని మళ్ళీ మనం 6 డబుల్ క్రోషెస్ వేయాలి, మళ్ళీ 4th చైన్ వేయాలి. ఇంకా ఇది లైన్ మొత్తము మనకి ఇలానే ఫస్ట్ స్టెప్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుందండి.